తమ ప్రాణాలు అడ్డువేసైనా సరే స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామన్నారు వైఎస్ షర్మిల. ఇప్పటికే గంగవరం పోర్టును అదానీకి అప్పగించారని, విశాఖ స్టీల్ ప్లాంట్పై కుట్రలు పన్నుతున్నట్టు చెప్పారు. క్రమంగా పరిశ్రమను నష్టాల్లోకి తీసుకెళ్లారు. ఇక్కడ పనిచేసే 30,000 మంది కార్మికులు ఏం కావాలంటూ ప్రశ్నించారు. పరిశ్రమను ప్రైవేటు పరం చేయొద్దని అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అంటూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎంతో చేశాడు రాజశేఖర రెడ్డి గారు విశాఖ ఉక్కు కోసం. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే విశాఖ ఉక్కుకు ఈ ఫ్యాక్టరీకి సొంతంగా మైనింగ్ కోసం మైన్స్ కూడా సొంత గనులే ఈ పాటికి ఏర్పాటు చేసేవాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ దురదృష్టం, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రోజు వరకు ఒక సొంత మైన్ లేకపోయింది విశాఖ ఉక్కు. కానీ 2014 వరకు లాభాలలో నడిచిన ఫ్యాక్టరీ, ఆ తర్వాత క్రమంగా ఒకటొకటిగా వచ్చిన ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోతే క్రమంగా నష్టాల్లో, క్రమంగా అప్పుల్లో కూరుకుపోయింది విశాఖ స్టీల్. కారణం ఎవరు? దొంగలు దొంగలు ఊళ్ళు దోచుకున్నారు అన్నట్టు ఈ విశాఖ ఉక్కును దోచుకోవడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.